ఏలూరు జనసేనలో చాప కింద నీరులా సాగిన వర్గపోరు ఇప్పుడు రోడ్డెక్కింది. పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు మీడియా ముందే వార్నింగులు ఇవ్వడం కలకలం రేపుతోంది. ఇన్ఛార్జ్ కుర్చీ కోసం అంతర్గత పోరు పీక్స్కు చేరిందన్న చర్చ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఏలూరు జనసేనలో అసలేం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. ఏలూరు జనసేనలో అంతర్గత పోరు ఇప్పుడు ఓపెన్ సీక్రెట్ గా మారింది. 2024 ఎన్నికల్లో కూటమి పొత్తులో ఏలూరు టికెట్ టీడీపీకి వెళ్లినా ఆ సీటు కోసం జనసేన తీవ్రంగా ప్రయత్నించింది. టికెట్ తమకే ఇవ్వాలంటూ ఆందోళనలు కూడా జరిగాయి. అయితే పార్టీ అధిష్టానం సూచనలతో వెనక్కి తగ్గిన రెడ్డి అప్పలనాయుడు టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు. ఎన్నికల తర్వాత విజయవాడ ఆర్టీసీ జోనల్ చైర్మన్ పదవి దక్కడంతో అప్పలనాయుడు రాజకీయంగా మరింత బలపడ్డారు. కానీ ఇప్పుడు అదే సమయంలో ఆయనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పార్టీలోని అసంతృప్తిని బయటపెట్టింది. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని వదిలిపెట్టబోనంటూ అప్పలనాయుడు ఘాటు హెచ్చరికలు చేయడం ఏలూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రెస్ నోట్ కు ప్రెస్ మీట్ కు తేడా తెలియని వాళ్లు రాజకీయాలు మాట్లాడుతున్నారు. పార్టీ అధికారంలో లేనప్పుడు కనిపించని వాళ్లు ఇప్పుడు హఠాత్తుగా నాయకులుగా మారిపోయారు. జనసేన పార్టీ అధికారంలో లేనప్పుడు ఎవరు కూడా, అంటే కూటమిలో లేనప్పుడు ఎవరు కూడా జనసేన పార్టీ వైపు చూసినటువంటి దాఖలా లేదు. ఒకటి రెండు మీడియా సంస్థలు పట్టుకొని తప్పుడు కథనాలు రాయించి దానివల్ల మెరిట్ సాధిస్తామంటే భూస్థాపం అవడం తప్పించి ఏమి ఉండదు. ఇవి రెడ్డి అప్పలనాయుడు చేసిన వ్యాఖ్యలు. తనను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్టు చిత్రీకరిస్తూ కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఓ వ్యాపారవేత్త తన అనుకూల మీడియా, సోషల్ మీడియా వేదికల ద్వారా తన ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు. పార్టీలోకి ఎవరొచ్చినా స్వాగతమేనని చెబుతూనే ప్రజల్లో పనిచేయకుండా కేవలం పదవుల కోసం ప్రయత్నిస్తే ఉపయోగం లేదంటూ పరోక్షంగా ప్రత్యర్థి వర్గానికి కౌంటర్ ఇచ్చారు. దీంతో జనసేనలో ఇన్ఛార్జి పదవి కోసం జరుగుతున్న అంతర్గత పోరు మరింత బహిర్గతమైంది. ఇక్కడే అసలు రాజకీయ ట్విస్ట్ కనిపిస్తోంది. ఏలూరు జనసేన ఇన్ఛార్జ్ పదవిపై మరో నేత కన్నేశారని, ఆయనే ఓ ప్రముఖ వ్యాపారవేత్త అని అప్పలనాయుడు చెప్పకనే చెప్పేశారు. అయితే ఆ పేరు మాత్రం బయటకు రావడం లేదు. ఇటీవల సోషల్ మీడియాలో అప్పలనాయుడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారంటూ ప్రచారం జరిగింది. పాత ఫోటోలు పెట్టి సమావేశాలు నిర్వహించినట్లు చూపించారన్న ఆరోపణలు కూడా వినిపించాయి. దీంతో పార్టీలో రెండు వర్గాలు స్పష్టంగా ఏర్పడ్డాయన్న చర్చ సాగుతోంది. ఒకవైపు ప్రస్తుత ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు, మరోవైపు కొత్త నేత. ఇద్దరి మధ్య సాగుతున్న ఈ ఆధిపత్య పోరు ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అధిష్టానం అప్పలనాయుడిపైనే నమ్మకం ఉంచుతుందా, లేక కొత్త ముఖానికి అవకాశం ఇస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా ఏలూరు జనసేనలో ఇన్ఛార్జ్ కుర్చీ కోసం సాగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు బహిరంగ వార్గా మారిందనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.